అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లు కానీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి తప్పును మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ఆ స్త్రీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తెలివితేటలను ప్రదర్శించాలి, ముందుకు సాగాలి. ఈ రోజు మీకు రోహిణి నక్షత్రం నుంచి బయలుదేరి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాయి. మీ యొక్క గ్రహ సంచారం బట్టి ఈ రోజు మీకు చాలా బాగా ఉండబోతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మరి ఈ రోజు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి విషయాలు మీకు ఈరోజు మరి జరగబోతున్నట్లు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం అయితే నెలకొంటుంది. ఆ యొక్క ఆప్తుల్ని కలుసుకొని మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. మన సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. అప్పులన్నీ కూడా తీరిపోయి సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు విదేశాల్లో సీటు వచ్చే అవకాశం కూడా ఉంది. బృహస్పతి సంచారంతో ఈ రాశి వారికి ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా మరి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు నిరుద్యోగులకు బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది. మరి ఈ రోజు బృహస్పతి సంచారంతో పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మరి ఈ రోజు మీరు చాలా అద్భుతమైనటువంటి పనులు చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. సంపద పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడంతో ఆనందంగా గడపగలుగుతారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను అయితే పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది. రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఎవరైతే పునః వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మంచి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు నడుస్తారు. ప్రయత్న కార్యాలన్నీ కూడా అప్పుడు వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు హెచ్చుగా ఉన్నాయి. నూతన కార్యాలకు ఆటంకాలున్నా కూడా సత్ఫలితాలను అయితే పొందుతారు. స్థానచలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలున్నా కూడా తొలగించబడతాయి. వృధా ప్రయాణాలు మాత్రం చేయకండి. గర్భిణీ స్త్రీలు మాత్రం విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము. ప్రతి విషయాలలో మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీల ఆలోచన మానుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా చిన్న సమస్యను పెద్దగా చేసి ఆలోచించుకోవడం ద్వారా నష్టం చేకూరుతుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీద మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మీకు చాలా ఆపదలు జరిగేటటువంటి అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు మీరు ఒక పరిహారం చేసినట్లయితే కనుక మరి గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా ఈ పరిహారం చేయటం ద్వారా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఎటువంటి దోషం అనేది ఉండదు. ఇక మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా తొలగించబడతాయి. మీరు ఈ యొక్క పరిహారం కొరకు ఉదయం 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో కానీ లేదా మరి రాత్రిపూట 8 గంటల నుండి 9 గంటల సమయం మధ్యలో కానీ చేయాలి. ఈ పరిహారం కొరకు మీరు 1.5 కేజీల నల్ల ఆవాలు తీసుకోవాలి. నలుపు వస్త్రంలో కట్టి నల్ల ఆవాలను చక్కగా మీ మీద పైనుంచి కిందకు 7 సార్లు పైనుంచి కిందకు మీ మీద నుండి 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత ఆ నల్ల ఆవాలను ఎవరికైనా దానం ఇచ్చేసేయాలి. ఇలా చేసినట్లయితే మనకి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగించబడి శుభప్రదంగా ఉంటుంది. ఆ తర్వాత కుంకుమతోటి మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయండి, పూజలు సమర్పించండి. ఇంకా దోషాలు పరిహారమై అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య చూసినట్లయితే 59. లక్కీ కలర్ అయితే ఎరుపు. ఇక లక్కీ దిశ అయితే మరి ఉత్తరం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.